హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చంటి చలాకూరలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఆదరిస్తున్న అందరూ చూడనలు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. అయితే ఈరోజు కంటెంట్ ఏంటంటే చాలామంది జేడీ సీరియల్ పెట్టండి బ్రో, జగదంజి సీరియల్స్ బ్లాగ్ చేయండి అన్నారు. షూటింగ్ ఉండడం వల్ల ఖాళీ ఉండట్లేదు నాకు. అయితే అది నేను ఈరోజు కంటెంట్ నేను రివీల్ చేయాలనుకుంటున్నాను. అది ఈరోజు కంటెంట్ ఏంటంటే మన కౌశిక్ గారు, సుధాకర్ గారు వీళ్ళందరూ కింద నుండి నిషిక గారు అందరి కింద నుండి ఆస్తి పంపకాల కోసం మాట్లాడుకుంటారు. అయితే కౌశిక్ గారు అంటారు 2 వాటాలు చేయాలనేసి ఎవరైతే ప్రశ్న వచ్చారో ఆ ప్రశ్న అంటారు. అయితే లేదు 3 వాటాలు చేయాలనేసి ఆస్తి 3 విధాలుగా పంపకాలు చేయాలనేసి అంటారు కౌశిక్ గారు. అంతలోకి నిషి గారు షాక్ అయ్యి ఇదేంటి వదినికి మాకి యువరాజ్కి వదినికి కదా ఆస్తి పంపకాలకి చేయాలి, ఏంటి వదినేంటి ఇంక 3 వాటాలు అన్న ఎవరికనేసి షాక్లో నిషి గారు ఉంటారు. అయితే అప్పుడు 3 వాటా ఎవరికి అనేసి అంటే కేడికి కూడా ఈ ఆస్తికి వారసుడే కేడికి కూడా అనేసి కౌశిక్ గారు అంటారు. అంతలో నిషి గారు కేడీకి ఎందుకు వాటా ఇవ్వాలి, యువరాజ్ది మీది కదా ఇది అనేసి అంటారు. లేదు యువరాజు కేడీకి కూడా అందులో వాటాలో ఉంది, తను కూడా ఇంటి వారసుడు అనేసి కౌశిక్ గారు చాలా గట్టిగా చెప్తారు. ఈ గట్టిగా చెప్పడంలో కోపంగా నిషి గారు వెళ్ళిపోయి మన వైజయంతి గారు చెప్తారు, ఇలా వదిన గారు అలా చేస్తున్నారు అనేసి. కోపంగా వైజయంతి గారు నిషి గారు కోపంగా వచ్చి కిందకు వచ్చి మన నిషి గారిని మన కౌశిక్ గారిని అమ్మ కౌశికి ఏంటి నువ్వు చేసే పని ఏంటి అలా అనేసి మన ఎవరైతే వైజయంతి గారు ఉన్నారో అడుగుతారు. అడిగి ఏంటి పిన్ని నేను చేసింది ఏంటంటే ఇలాగా నువ్వు ఆస్తి వాటాలు నీకు రావాలి లేదా మాకు రావాలి, కేడీకి వెళ్ళడం ఏంటి, మన ఆస్తికి కేడీకి వాటా పెట్టడం ఏంటి అనేసి గట్టిగా అరుస్తుంటారు. అంతలో సుధాకర్ గారు అంటుంటారు, ఏంటి వైజయంతి ఆగంటే, నువ్వు ఆగండి అబ్బి నేను మాట్లాడే వరకు మీరు మాట్లాడొద్దు, మీతో నేను తర్వాత మాట్లాడతాను, మీ వల్లే అంతా జరుగుతుంది, వజ్రపాటి కౌశిక్కి రావాలి, వజ్రపాటి మా అబ్బాయికి రావాలి, అలా రాకండి ఇలా రాకండి కేడీకి ఎందుకు వెళ్ళాలి అనేసి వైజయంతి గారు గట్టిగా అరవడం చేయడం జరుగుతారు. అయితే వాటా పంచితే మాత్రం నేను బతికొండను చనిపోతాను అలా అనేసి బెదిరిస్తారు వైజయంతి గారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అయితే కౌశిక్ గారు కట్టగండిగా చెప్తారు, ఎవరైతే కేడీ ఉన్నాడో కేడీకి యువరాజ్కి నాకు ముగ్గురికి సమానంగా ఉంటుంది, అంటే వజ్రపాటి కుటుంబానికి వస్తే వజ్రపాటి కౌశిక్కి రావాలి, లేదంటే వజ్రపాటి యువరాజ్కి రావాలి, ఈ కేడీకి రావడానికి వీలు లేదనేసి కట్టగానే కోపంగా వెళ్ళిపోతారు. పెద్ద గోవాలు జరుగుతుంది, లొల్లి జరుగుతుంది. ఈరోజు సీన్ ఇది. అయితే బాధపడుతుంటారు కౌశిక్ మేడం. అందులోకి జేడీ అందరూ వచ్చి బాధపడిపోతుంది, మాకు ఆస్తులు గీస్తులే వద్దు మీరు ఉంటే చాలు అనేసి సెంటిమెంట్గా మాట్లాడతారు. ఈరోజు సీన్ అయితే ఇది. చూసి అందరూ నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోని. ఇంకా ఇవన్నీ వీడియోస్ నేను పెడుతుంటాను రోజు జేడీ సీరియల్ కోసం. చాలామంది అడుగుతున్నారు కదా, నేను జేడీ వీడియోలు చేస్తుంటాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ నాకు కావాలి. మళ్ళీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. బాయ్.